హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకోమెట్రీ టెస్ట్ రీ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది కదా. నిన్నే మనం దాని గురించి అయితే మాట్లాడేసుకున్నాం. అయితే చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు, వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లైక్ విజన్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకెళ్లాలా, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, టీ స్కోర్ మనకి సెపరేట్ ఇస్తారా ఏంటి, తర్వాత సేమ్ బ్యాటరీ టెస్ట్లే రిపీట్ అవుతాయి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతున్నారు. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా మేజర్గా వస్తున్న ఇష్యూ ఏంటంటే, ఎవరికైతే కంప్యూటర్ స్క్రీన్ హ్యాంగ్ అయిందో, స్ట్రక్ అయిందో మెమరీ టెస్ట్లో, వాళ్ళకి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నట్టే ఎక్కువ మనకి తెలుస్తుంది. అంటే ఎవరికైతే మౌస్ హ్యాంగ్ అయిందనో, ల్యాగ్ అయింది, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్తో చెప్పారో వాళ్ళకి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు ఎవరు చెప్పట్లేదు అనమాట. మోస్ట్లీ ఎక్కువగా మనకి స్క్రీన్ లాక్ అయిన క్యాండిడేట్సే కనిపిస్తున్నారు. సో మీలో ఎవరైనా ఇటువంటి వేరే ఇష్యూస్తో ఫేస్ చేసి కూడా మీకు రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కింద అయితే కామెంట్ చేయండి, మనకు కూడా తెలుస్తుంది అందరికీ ఎగ్జామ్ అన్నది రీకండక్ట్ చేస్తున్నారా, ఎవరికి చేస్తున్నారా, ఎవరికి చేయట్లేదని. అండ్ ఒకవేళ మీకు జెన్యున్గా ఇబ్బంది జరిగింది అయినా కూడా మీకు ఎగ్జామ్ అన్నది మెయిల్ కానీ లేకపోతే రీ ఎగ్జామ్ అనేది కనిపించట్లేదు మీ ట్యాబ్లో, అంటే ఏదైతే మీరు లాగిన్ చేసిన దగ్గర, అంటే మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఒక 1-2 days చూడండి మెయిల్ కానీ లేకపోతే మనకి లాగిన్ పేజ్లో కానీ అప్డేట్ అవుతుందేమో. ఒకవేళ లేదు అంటే నెక్స్ట్ మీరు చేయాల్సింది మెయిల్ చేయండి, మీ టోటల్ ఏదైతే మీ ఇష్యూ ఉందో అదంతా మెయిల్ చేయండి. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఆర్ ఎక్కువ మంది ఉంటే, ఒక 10-15 మెంబర్స్ అట్లా ఎక్కువ మంది ఉంటే ఒక బ్యాచ్గా ఒకసారి మీరు బోర్డుకి వెళ్ళి కలిస్తే వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలిగితే చేస్తారు. ఓకే, కాకపోతే మీరు పీస్ఫుల్గా వెళ్ళి కలవాలి. ఓకే, నెక్స్ట్ మీరు ట్విట్టర్లో కూడా రైజ్ చేయండి, ఒక కామన్ హ్యాష్ ట్యాగ్తో రేజ్ చేస్తే కొంచెం మీ విషయం మ్యాటర్ అనేది వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎక్కువ మంది ఉంటే డెఫినెట్గా దాని గురించి కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా ఏమన్నా మనం స్టెప్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అందరికీ ఉన్న ఫస్ట్ పెద్ద డౌట్ ఏంటంటే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడో ఉంటుందేమో అనుకుని మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. ఎగ్జామ్ అన్నది మోస్ట్లీ 10 days లోపే ఉంటుంది. అంటే దానికి సంబంధించిన అప్డేట్ కూడా 1-2 daysలో వస్తుంది. నేను ఆల్రెడీ కూడా చెప్పాను, రీ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ అన్నది ఈ వీక్లోనే చాలా త్వరలో అయితే రాబోతుందని ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పాను కదా. సేమ్ అదే విధంగా అయితే వచ్చింది కదా. సేమ్ అలాగే నెక్స్ట్ మీకు ఎగ్జామ్ డేట్కి రిలేటెడ్ కూడా ఈ వీక్లో మళ్ళీ మీకు అప్డేట్ అయితే వస్తుంది. అండ్ మోస్ట్లీ 10 days లోపే ఉండే ఛాన్స్ ఉంది. మీరైతే 7 daysలోనే ఉంటుంది అన్న రేంజ్కి ప్రిపేర్ అయితే అవ్వాలి. ఓకేనా, సో 10 days బిలోలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎగ్జామ్ అన్నది ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఈసారి మీకు వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ అన్నది తప్పకుండా ఫుల్ హ్యాండ్స్తో గ్రాబ్ చేయండి, డెఫినెట్గా బాగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు స్క్రీన్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్, ఇదంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, సో తెలుసు కాబట్టి ఇంకా డెఫినెట్గా అందరూ బాగా పర్ఫామ్ చేస్తారు. సో మీరు ఇంకా బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది టీ స్కోర్ వాటిల్లో కూడా. నెక్స్ట్ చాలామందికి వచ్చే సెకండ్ డౌట్ ఏంటి, మనకి సేమ్ బ్యాటరీ టెస్టులు కండక్ట్ చేస్తారా లేదా వేరే మోడల్స్ వస్తాయా అని అయితే అడుగుతున్నారు. మనకి సేమ్ బ్యాటరీ టెస్ట్ కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా. కానీ మీరు ప్రిపరేషన్లో అది మైండ్లో పెట్టుకోవద్దు. ఒక 10% ఓకే వస్తాయేమో అనుకున్నట్టే ప్రిపేర్ అవ్వండి ఎక్స్ట్రాగా. ఓకే, సేమ్ బ్యాటరీ టెస్ట్ల మీద ఒక 10% ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. కానీ మొత్తం అన్నిట్లో ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది కన్ఫామ్గా, అది మైండ్లో పెట్టుకోండి. సో ఒక 10% మాత్రమే దీని మీద ఎక్స్ట్రా ఫోకస్ చేయండి, మిగతావన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి. అన్నీ కూడా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి, టైం ఉంది. మీరు ఖచ్చితంగా అన్ని బ్యాటరీస్ అన్నీ చూడడానికి టైం సరిపోతుంది. ఓకే, సో కన్ఫామ్గా సేమ్ అవే బ్యాటరీస్ వస్తాయని మాత్రం అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి విజన్ సర్టిఫికేట్ గురించి చాలామంది అడుగుతున్నారు. విజన్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకెళ్లాలా? లాస్ట్ టైం 2018లో అయితే ఆల్రెడీ విజన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళని, అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా విజన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసే ఉంటారు. సో ఎగ్జామ్కి అలౌ చేయాలంటే, సో వాళ్ళు ఎవరిని మళ్ళీ అయితే మీరు విజన్ సర్టిఫికేట్ను మళ్ళీ తీసుకురావాలని అయితే చెప్పలేదన్నమాట. స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు నోటీసులు అక్కర్లేదు అని. బట్ ఈసారి ఇంకా అటువంటి నోటీస్ అయితే రాలేదు. చెప్తున్నాక మేబీ ఈ వీక్లో ఇంకొక అప్డేట్ అయితే వస్తుంది కదా, అందులో మీకు క్లారిటీ అయితే రావచ్చు. సో ఒక 1-2 days అయితే వెయిట్ చేయండి. మోస్ట్లీ దాని మీద అప్డేట్ అయితే ఇస్తారు, ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. ఒకవేళ క్లారిటీ లేదు అంటే ఒక్కొక్కరు ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఇబ్బంది అవుద్ది. ఒకవేళ అప్పటికి కూడా రాలేదంటే మీరు విజన్ సర్టిఫికేట్ తీసుకునే వెళ్ళండి. ఒక 100-200 పోయినా కూడా మనం తప్పదు, ఎందుకంటే వాళ్ళు చెప్పనప్పుడు రిస్క్ తీసుకోవడం కన్నా అదే బెటర్. ఓకే, అండ్ ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు మాకు ఎగ్జామ్ ఆల్రెడీ బాగా జరిగింది, మేము బాగానే రాసాం, కన్ఫామ్గా ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా మాకు వచ్చింది, మేము మళ్ళీ వెళ్ళాలా ఖచ్చితంగా
అని అయితే అడుగుతున్నారు. లాస్ట్ టైం ఏం చేశారంటే 2018 సంబంధించిన నోటిఫికేషన్ టైంకి ఆల్రెడీ మీరు బాగా రాశారు అనుకున్న వాళ్ళు ఇది అటెంప్ట్ చేయకపోతే మేము పాతదే కన్సిడర్ చేస్తామని కూడా ముందే నోటీస్ అయితే ఇచ్చారు. సో బట్ ఇప్పుడు ఇంకా అలాంటి నోటీస్ ఇంకా రాలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి అని మైండ్లో అయితే పెట్టుకుని ప్రాక్టీస్ అవుతూ ఉండండి. ఈ లోపు కనుక ఏమైనా అప్డేట్ వస్తే నేనైతే వీడియో చేస్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది, అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు వెళ్ళాలా వద్దా అన్నది. ఇప్పటికీ అయితే మనకు అటువంటి అప్డేట్ రాలేదు కాబట్టి మీకు ఎగ్జామ్ ఉంటుంది అనే ప్రిపేర్ అవ్వండి. బట్ నాకు తెలిసి అటువంటి అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చాలా మందికి ఉన్న మెయిన్ క్వశ్చన్ టీ స్కోర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు షిఫ్ట్ వైజ్ తీసుకుంటారా లేకపోతే ఆల్రెడీ పాత వాళ్ళకి వీళ్ళకి కలిపి తీసుకుంటారా అని అడుగుతున్నారు. సో టీ స్కోర్ అన్నది మోస్ట్లీ షిఫ్ట్ వైజే ఉంటుంది, ఏ షిఫ్ట్కి ఆ షిఫ్టే ఉంటుంది. అండ్ సేమ్ బ్యాటరీ టెస్ట్లు వస్తాయో లేదో కూడా గ్యారంటీ లేదు. సో మోస్ట్లీ డిఫరెంట్గానే తీసుకుంటారు టీ స్కోర్ అన్నది. కాకపోతే మనకి ఇక్కడ వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు బ్యాచ్ అన్నది చాలా చిన్నది అయిపోయింది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ అన్నది కొంతమందికి కదా ఇబ్బంది జరిగింది. సో చిన్న సైజ్ అయిపోతుంది కదా బ్యాచ్ అన్నది. సో అప్పుడు దీనిలో టీ స్కోర్ అన్నది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బ్యాటరీ టెస్ట్ ఎక్కువ మంది పూల్ ఉన్నప్పుడు బాగా రాసే వాళ్ళు ఉంటారు, రాయని వాళ్ళు ఉంటారు. సో అందరూ నార్మల్గా ఉంటారు. బట్ ఇప్పుడు మీకు ఈ చిన్న బ్యాచ్ అయిపోవటం వల్ల అందరూ బాగా రాయొచ్చు, లేదా అందరూ అసలు బాగా రాయని వాళ్ళు ఉండొచ్చు. సో ఆ పూల్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. బట్ కానీ ఆల్రెడీ ఇష్యూ వచ్చింది కాబట్టి రీ ఎగ్జామ్ అయితే కన్సిడర్ చేయాల్సిందే, దానికి మనం ఇంకా ఏం చేయలేం. ఓకే, కాకపోతే మైండ్లో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా ఇంటర్ఫేసెస్ అన్నవి చూశారు ఎలా ఉంటుంది ఏంటని. ఇంతకుముందు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అన్నక డౌట్ అయితే ఉంది. ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. కొంతమందికి గ్రే అవుతుందా లేదా తెలియట్లేదు, బటన్స్ మౌస్ హ్యాంగ్ అవుతుంది అంటున్నారు, ల్యాగ్ అవుతుంది అంటున్నారు. సో ఇవన్నీ మీరు చూశారు, అసలు ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయని ఒక ఐడియా ఉంది ఇప్పుడు. సో దానివల్ల కొంచెం ఇంకా బెటర్గానే పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు ప్రిపరేషన్ కూడా ఇంకొంచెం ఒక లెవెల్ ఒక మెట్టు హైలోనే పెట్టుకునే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మీరు ఏదైతే ఆ 226 అయితే 226 ఆర్ ఇంకా పెంచినా తగ్గించిన క్వశ్చన్స్ ఫుల్ ఆన్ 100% అటెంప్ట్ చేసేలాగా 100కి 100 తెచ్చుకునే రేంజ్కి ప్రిపేర్ అయితే అవ్వండి. ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు కూడా ఆ రేంజ్కి మీరు బాగా ప్రిపేర్ అయితే. సో మీకు వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ని డెఫినెట్గా యూజ్ చేసుకోండి ఫుల్ ఆన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ బాగా రాసి యూనిఫామ్లో అయితే ఉండాలి నెక్స్ట్ టైం. ఓకే, సో అదే మెయిన్లో పెట్టుకుని ప్రిపరేషన్ అయితే ఫుల్ 100% అయితే ఇవ్వటం స్టార్ట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ప్రిపరేషన్ ఎలాగా ఏమైనా ఇబ్బంది వచ్చినా అంటే టెక్నిక్స్ తెలియకపోయినా లేదు దానికి సంబంధించిన ట్రిక్స్ తెలియకపోయినా తక్కువ స్కోర్ వస్తున్నా డెఫినెట్గా నేను ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇందులో క్లియర్గా ఫ్రీగా మొత్తం అన్నిటికి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను అనమాట. దేనికి ఏ టెక్నిక్ వాడితే కొంచెం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు, ఎలా ఆలోచిస్తే బెటర్గా ఉంటుంది, ఏ బ్యాటరీకి సంబంధించి. సో అవన్నీ వీడియోస్ ఖచ్చితంగా చూసుకోండి ఎవరైతే ఇప్పటిదాకా చూడలేదో. డెఫినెట్గా మీ స్కోర్ అనేది బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ప్రాక్టీస్ కూడా కొంచెం గట్టిగా అయితే చేయండి ఎక్కువ. అండ్ ఒకటే దగ్గర కాకుండా ప్రాక్టీస్ కూడా సిమిలర్ ఇంటర్ఫేసెస్ ఉన్న దగ్గర చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఇంటర్ఫేస్ కూడా తెలుసు కాబట్టి. ఓకే, సో అదనమాట. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఇటువంటి డౌట్స్ చాలా మందికి అయితే ఉంటాయి కదా, ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, అండ్ మీకు ఒకవేళ రైల్వే రిలేటెడ్ ఏదైనా ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే క్లాసెస్ కావాలి అనుకుంటే అన్ని క్లాసెస్ గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ లెవెల్ వరకు మీకు క్లాసెస్ అయితే సబ్జెక్ట్ వైజ్ ఆర్ ఎగ్జామ్ వైజ్ లైక్ గ్రూప్ డి, టెక్నీషియన్, ఏఎల్పి అన్నీ అయితే చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ నేను ఏఎల్పి అండ్ టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ దొరుకుతుంది, డెమోస్ ఉంటాయి, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కూడా మీకు మన యాప్లో అయితే దొరుకుతుంది. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని అన్నీ యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ ఏమైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ లేదా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా జెన్యున్ అప్డేట్స్ అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే తర్వాత కొత్త వాళ్ళు అయితే మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. మీకు ఇక్కడ క్లాసెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాసెస్ ఉంటాయి, అలాగే మీకు అప్డేట్స్ ఉంటాయి, అలాగే గైడెన్స్ వీడియోస్ ఉంటాయి. సో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అనమాట ఇది. సో రైల్వే రిలేటెడ్ మీకు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఫైనల్గా ఆ ప్లేలిస్ట్ అలాగే దాంతోపాటు మీకు ఏఎల్పి ఫైనల్ కట్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని
ఎంత ఉండొచ్చు అన్న వీడియో అయితే చేశాను, అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఈ ప్లేలిస్ట్ అలాగే ఇది తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.